ముందు ఉన్నటువంటి మున్సిపల్ సంస్థ ఆల్రెడీ ఎన్ని పనులు కూడా కలుపుతున్నాం. ఏంటి కలుపుతున్నాం ఈ సంవత్సరం ఎన్ని పనులు ఇంకొక ఆప్షన్ ఏంటంటే కలెక్టర్ ఇంటికాలని దాని నుంచి ఎల్లమ్మతోటికి వెళ్ళి ఈ రైల్వే నుంచి అక్కడ తీసుకుంటాం. ఎట్లయితే మీకు ఫీజిబిలిటీ ఉంటుంది తక్కువ ఖర్చులో ఏదైతే ఏ పని తక్షణం ఏంటంటే మున్సిపల్ ట్యాంకర్లు ఉన్నాయి కదా, ఆ పైపు పెడితే కొంచెం డ్రైనేజ్ క్లియర్ అవుతుంది. అది ఒకటి తొందరగా అంటే రోడ్డు మీద వారకూడదు, ఎక్కడ పెట్టాలి, ఎక్కడెక్కడ స్ట్రక్ అయ్యి ఉంది చేసుకోవాలి. 2-3 కాళ్ళు జస్ట్ ఆ మిషన్ దానికి సరుకు ఉన్నది, వాళ్ళని ఒక దగ్గర వాళ్ళు సెట్ అయిపోతుంది. మా బాధ కూడా వాళ్ళ పైన గ్రీన్ ఫీల్డ్ సార్, మాది గుంగి కాదు. వాళ్ళ ట్యాంకరు వాళ్ళ డ్రైనేజ్ అది ఉంది కదా సార్, హౌస్ చెక్కాలు చెక్కాలు చెప్తాం మనం కూడా చెప్పింది అలా ఫోటో తీసారంట సార్. మణికంఠ నగర్ సార్ లోకల్ క్వాంటిటీ మొత్తం ఆ గుంతలలో కొంచెం మట్టి వేయించిన ఇంత డస్ట్ వేయించిన బాగుంటుంది. స్పీకర్ పెట్టి మాట్లాడుతున్నా. ఇదే కలెక్టర్ అండి, ఆ పక్కకున్న కాలనీలు ఉన్నాయి కదా 5-6 అది అవుట్లెట్ లేదు వాళ్ళకు, అందరు కలిసి వచ్చింది. రేపు పొద్దుగాల ముందు తక్షణ కర్తవ్యం ఏంటంటే అదేదో సాఫ్ చేసేట్టు ఉంటాయి కదా ఇవి బండ్లు, అవి పంపించి ఇమ్మీడియట్గా క్లీన్ చేయించేసేయాలి. తర్వాత మీరు టఫ్ తీసుకుంటా తీసుకున్నాము. గుంతలలో జర అంత డస్ట్ కూడా గుంతలు ఏం గుంతలు రోడ్లు ఉన్నాయి సార్, వర్షాలు రోడ్లన్నీ పాడాయి. డస్ట్ వచ్చినాయి, మట్టి కొద్దిగా వర్షంలోనే వేసుకున్నాను, డిస్కౌంట్ వేసేస్తున్నాను. మన కాలనీ స్టార్ట్ అయిపోయింది ఫస్ట్. సార్ ఇంకొక విషయం సార్, బార్ అండ్ రెస్టారెంట్లు కింద మా కాలనీలో కలపొద్దు. ఎందుకంటే మా కాలనీలో కలపొద్దు బార్ అండ్ రెస్టారెంట్లు. అవి రోజుకు ఇప్పుడు ఫంక్షన్ హాల్ కలిపితే మేము ఏడిపోతాం సార్. ఇప్పుడు ఆయన 10 లక్షలు పెట్టమాను కాలనీకి డెవలప్మెంట్కి ఏమవుతుంది? కొత్తగా అయిన కాలనీలో మాత్రం డ్రైనేజ్ సిస్టమ్ చాలా ప్రాబ్లం. మీద మొత్తుకోకపోతే ఎవరి మీద మొత్తుకుంటాం? నందు అది అవుట్లెట్ గురించి నేను అవుట్లెట్ అదే చెప్పాను. వీలైతే ఎస్టీపీ కూడా అవకాశం సరే. అందరు కాలనీ వాళ్ళు ఎవరెవరు రమేష్ అని వచ్చినా మాజీ చైర్మన్ గారు మొత్తం తెలియదు కలెక్టరేట్ కాలనీలో అంతా కలెక్ట్ చేసి మేము గవర్నమెంట్కి మేము ఇస్తున్నప్పుడు మాకు కనీస మౌలిక సదుపాయాలు, రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, ఇతరత్ర ఏ వసతులు కూడా అక్కడ లేవు. కుగ్రామంలో అటువంటిది ఈరోజు అద్భుతమైనటువంటి అక్కడ సౌకర్యాలు ఉన్నాయి, వసతులు ఉన్నాయి. ఇక్కడ కనీసం అక్కడ ఉన్నటువంటి సివేజ్ వాటర్ మొత్తం రోడ్డు మీద వాడుతున్నది. మురుగునీరంతా రోడ్డు మీద వాడుతుంటే అక్కడనే కలెక్టర్ గారు పోతారు, అక్కడనే వివిధటువంటి జిల్లా నుంచి వచ్చినటువంటి అధికారులందరూ అక్కడనే తిరుగుతారు, వచ్చిన మినిస్టర్లు అంతా అక్కడి నుంచి పోతారు. కానీ ఏ రోజు కూడా అరే ఈ కలెక్టరేట్ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ కాలనీలను బాగా చేద్దాము, గీతలు గీసుకున్నారు, అమ్ముకొని పోయినారు అడ్డగోలుగా. ఈరోజు ప్రజలందరూ కౌన్సిలర్, ఇతర పార్టీలకు సంబంధించినటువంటి కౌన్సిలర్ కూడా అందరం రావడం జరిగింది. ఇది పార్టీలకు అతీతంగా మేము గౌరవ ఎమ్మెల్యే గారిని కలిసి సమస్యలను ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసినాం. నెల రోజు సమయం ఇచ్చినాం.
నెల రోజుల సమస్యలు పరిష్కారం కాకపోతే రాస్తారోకలు చేస్తాం, ధర్నాలు చేస్తాం, అవసరమైతే ఇదే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసును ముట్టడిస్తామని ఈ సందర్భంగా మేము ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేసాం. ఇంతకుముందే ఖచ్చితంగా ఆయా వార్డుల సంబంధించినటువంటి ఉపాధ్యాయులు అధికారులందరూ కూడా పెద్ద పెద్ద వాళ్ళు మా కాలనీలో ఉన్నారు. కానీ ఎక్కడ కూడా వసతులు లేక కొట్టుమిట్టాడుతున్న అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నది. కలెక్టరేట్కే దిక్కు లేదు. కలెక్టరేట్లోనే మురుగునీరు వాడుతున్నది. వికారాబాద్ జిల్లా కలెక్టరేట్కు మురుగునీరు వాళ్ళ దగ్గరే వాడుతున్నది. ఈ రకంగా అవుట్లెట్ లేక అక్కడి నుంచి ఎస్టీపీని బట్టి త్వరలోనే టపాయిడిస్ నుంచి 60 కోట్ల నిధులు మీకు ఖచ్చితంగా అందులో నుంచి పెడతానని స్పీకర్ గారు హామీ ఇచ్చడం జరిగింది. ఇది కాని పక్షంలో ఖచ్చితంగా మేము నెల రోజుల తర్వాత ఈ ఏ రోజైతే 4వ తారీఖు ఉందో 5 సెప్టెంబర్ 5వ తారీఖు రోజు ఖచ్చితంగా పనులు కాకపోతే అమౌంట్ శాంక్షన్ చేయకపోతే ఖచ్చితంగా ఈ క్యాంపు కార్యాలయాన్ని అడ్డుకుంటామని ఈ సందర్భంగా వికారాబాద్ ప్రజలకు తెలియజేస్తున్నాం. అది గ్రామంలో ఉన్నటువంటి దాన్ని తెచ్చి మున్సిపాలిటీ కలిపింది. అక్కడ ఉన్నటువంటి మురుగునీరంతా శివసాగర్ చెరువులో కలుస్తున్నది. శివరెడ్డిపేట చెరువులో నుండి మనందరికీ ప్రత్యామ్నాయంగా మిషన్ భగీరథ నీళ్ళు రానప్పుడు ఆ నీళ్ళే మనందరూ వికారాబాద్ నీళ్ళు ప్రజలందరూ కూడా తాగడానికి వాడుకుంటారు. అదేవిధంగా అక్కడ ఉన్న సాయి డెంటల్ కాలేజీ నుంచి వచ్చిన మురుగునీరు కూడా అందులోనే కలుస్తుంది. ఈ రకంగా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి వికారాబాద్ను, మురికి కూపంగా తయారైనటువంటి వికారాబాద్ను మారుస్తారా? ఇంకా సమయం కొంచెమే ఉంది. ఆల్రెడీ 3 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా 2 సంవత్సరాలు ఉంది. నువ్వేం చేసినా సంవత్సరం లోపల ఈ పని చేయాలి. సంవత్సరం లోపల చేయకపోతే నీకు గత ప్రభుత్వంకి ఏం గతి పట్టిందో ఈ ప్రభుత్వం కూడా గదే గతి పడుతుందని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. ఈ కార్యక్రమంలో వివిధ కాలనీలైనటువంటి అధ్యక్షులు మరియు కాలనీ సభ్యులు, అదేవిధంగా 6వ వార్డు కౌన్సిలర్ భర్త అయినటువంటి విజయరాజు గారు, అదేవిధంగా స్రవంతి 5వ వార్డు కౌన్సిలర్ భర్త అయినటువంటి శ్యామరెడ్డి గారు రావడం జరిగింది. ఈయన టీఆర్ఎస్ సంబంధించిన వ్యక్తి, ఈయన బీజేపీ సంబంధించిన వ్యక్తి. పార్టీలకు అతీతంగా అందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. మాకు భేషాజాలు లేవు. ప్రజల సమస్యలే మా ఎజెండా. సమస్య పరిష్కరించడమే మా కర్తవ్యం. కాబట్టి ఈ సందర్భంగా మాకు సమయం ఇచ్చినటువంటి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.